ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చరణ్, చరణ్ లోపలికి రండి. మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? ఈ పల్లవి చీకట్లో నిలబడి మృత్యుదేవత అని చెప్పి మమ్మల్ని భయపెట్టింది అక్షిత. కాలేజ్లో ఎగ్జామ్ పేపర్స్ దొంగలించింది ఎవరు అని నిలదీస్తుంది. ఓహో, తెల్లారేసరికి నిన్ను ఆ పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పి ఆ నేరాన్ని అమాయకులైన నా ఫ్రెండ్స్ మీదకి నెట్టేద్దామని వాళ్ళని భయపెట్టాలని వచ్చావా? వాళ్ళ మీద నేరం నెట్టేయడానికి రాలేదు. అసలు దొంగలెవరో తెలుసుకోవాలని వచ్చాను. ఏం తెలుసుకున్నావు మరి? ఏంటి చరణ్, నువ్వు దీనికి సపోర్టా? నిజంగా వీళ్ళే తప్పు చేసుంటే నిరూపించాలి కదా, ఆధారాలు చూపించాలి కదా. రాత్రిపూట ఇలా వచ్చి భయపెట్టినందుకు ఇప్పుడే పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించగలను. కానీ నిన్ను చూసి దీన్ని విడిచిపెడుతున్నాను. ఆ కేసు నుంచి నువ్వు తప్పించుకోలేవు. రేపు అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉండు. పోయి ఇక్కడి నుంచి వెళ్ళండి. నువ్వు గనక సమయానికి రాకపోతే ఆ భయంతో చచ్చిపోయేవాళ్ళం. తెల్లారితే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారని, ఈ లోపల నిజాలన్నీ బయట పెట్టాలని ఆధారాల కోసం ఇలా వచ్చి నాటకవాడిందన్నమాట. తనకి అనుమానం వచ్చిందని తెలిసే నేనిక్కడికొచ్చాను. టైంకొచ్చావు, లేదంటే ఇక మా పని అంతే. ఇంతకీ భయంలో నా పేరు గానీ చెప్పలేదు కదా. నువ్వు ఒక్క క్షణం రావడం ఆలస్యమైంటే అదే జరిగేది. సరే, ఈ కేసులో ఆధారాలు సంపాదించడానికి అది ఇలాంటి ఏదో పనులు చాలా చేస్తూ ఉంటుంది. నీకే అర్థం. రేపు ఎలాగో నన్ను అరెస్ట్ చేస్తారని చెప్తున్నావు కదా. అవును, రేపు అరెస్ట్ తప్పదు. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ బేబీ. ఏంటి అప్పుడే రెడీ అయిపోయా? కాలేజ్కి. కాలేజ్కా? ఇంత ఎర్లీగానా? అవును మమ్మీ, ఇవాళ ఎందుకో ఎప్పుడెప్పుడు కాలేజీకి వెళ్తానా అని అనిపిస్తుంది. ఎందుకో? ఇవాళ నా శత్రువైన పల్లవిని పోలీసులు అరెస్ట్ చేస్తారు కదా, అందుకే రాత్రి నుంచి నిద్ర పడితే ఒట్టు. ఎప్పుడెప్పుడు తెల్లారిపోద్దా, ఎప్పుడెప్పుడు కాలేజ్కి వెళ్తానా, ఎప్పుడెప్పుడు పోలీసులు వచ్చి పల్లవిని అరెస్ట్ చేస్తారా అని ఎదురు చూస్తూనే టైం అంతా గడిపేశాను మమ్మీ. అంటే ఏంటి అక్షిత? పల్లవిని అరెస్ట్ చేయటం నీకు హ్యాపీనా? చాలా చాలా హ్యాపీ. అయితే నీ
నీకేంటి? చూసావా పిన్ని, చూసావా తను ఎంత అన్యాయంగా మాట్లాడుతుంది. పల్లవి మాతో పాటు చదువుకుంటున్న ఒక ఫ్రెండ్. మన ఇంట్లో మన మనిషిలాగా ఉండే ఒక అమ్మాయి తను చెయ్యని తప్పుకి తన మీద నింద పడింది అని అమ్మ వాళ్ళు బాధపడుతుంటే తను మాత్రం పల్లవి అరెస్ట్ అవ్వడం ఆనందం అంటుంది. తనకే కాదే, నాకు కూడా ఆనందంగా ఉంది. అంటే గీత, ఆనందం అంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అనుకోవటం తప్పు కాదు కదా. పల్లవి ఏ తప్పు చేయలేదు. ఆహా అని నువ్వు చెప్తే అయిపోతుందా? ఓహో, గీత చెప్పింది కాబట్టి న్యాయదేవత చెప్పినట్టే అని పోలీసులు పల్లవి మీద పెట్టిన కేసుని కొట్టేసి పల్లవిని వదిలేస్తారా? హా? అయితే పోవే, పోయి పోలీసులకి చెప్పుకో పో. అక్షిత, ఏమైందే? ఎందుకు తనలా నెట్టేశావు? కామాక్షి, ఇవాళ పోలీసులు మన పల్లవిని అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఆనందపడుతుంది. పిన్ని కూడా అక్షిత మాట్లాడిన మాటలు తప్పు అని చెప్పకుండా తనకే సపోర్ట్ చేస్తుంది. చేస్తుంది, ఎందుకు చేయదు? దీని బట్టే కదా దీనికి బుద్ధులొచ్చాయి. ఎవరెంత చంకలు కొట్టుకున్నా నిజమనేది ఒకటి ఉంటుంది. దేవుడనేవాడు ఒకడున్నాడు. సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో చెప్తారు. నువ్వు పద గీత. ఈ ముసల్దానికి మొన్న కాళ్ళు నొప్పులే వచ్చాయి. కాళ్ళు చేతులు అలాగే నోరు కూడా పడిపోయి ఉంటే దీని నీతులు చెప్పే గోలా బాగా తగ్గేది. అంటుందిగా మమ్మీ, దేవుడే సమాధానం చెప్తాడు అని. చూద్దాం ఆయన ఏం సమాధానం చెప్తాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.